యేసుక్రీస్తు రక్తం ద్వారానే నీతిమంతులం. వినండి, యోసేపు నీతిమంతుడట అని బైబిల్లో ఉంది. నీతిమంతుడై ఉండి తన భార్య గర్భవతి అయిందని తెలవగానే విడిచిపెట్టాలి అని మనస్సులో అనుకున్నాడట. దేవుడు అతనితో మాట్లాడాడు. నీతిమంతుడు అంటే పొరుగు వానిది ఏది ఆశించని వాడు. భార్యను కానీ, గొర్రెలు కానీ, ఎడ్లు కానీ, దాసి కానీ, దాసుడు కానీ, పొలము కానీ, స్థలము కానీ, ఇల్లు కానీ ఏది పొరుగువానిది ఆశించని వాడు దావీదు గోత్రములో పుట్టిన యోసేపు. దావీదు వంశములోను గోత్రములోను పుట్టిన యోసేపునకు ప్రధానము చేయబడిన మరియా, ఆవిడ ఇంకా పవిత్రురాలు. దేవుని స్తోత్ర. ఆ పవిత్రత కలిగిన ఆమె దగ్గరికి దేవదూత వచ్చి మరీ చెప్పింది, దయాప్రాప్తురాలా నీకు శుభం, దయగల వారికే దేవుడు దయ చూపించేవాడని కీర్తన గ్రంథంలో రాయబడింది. యెహోవా దయాళుడని 107వ కీర్తనలో ఉంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పి చేసేది. దేవుని పిల్లలు అవ్వటానికి యేసు రక్తాన్ని చిందించి మనల్ని విలువ పెట్టి కొన్నాడు. వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తన వెదకు వారికి ఫలమిచ్చేవాడని నమ్మి రావాలట. దేవుని స్తోత్ర. చాలామంది అంటారు, మా వ్యాధి బాగైతే నమ్ముతామండి. వ్యాధి బాగైతే అక్కడి నుంచి అటే వెళ్ళిపోతారు, ఇక్కడ దాకా రారు. ఎంత దూరాన్నున్నా దేవుడికి దూరస్తులు కాదు. ఎక్కడున్నా వారిని బాగు చేయగలడు. సముద్ర దిగంతాల్లో ఉన్న ఆయన హస్తము సహస్ర కార్యాలు చేయగలిగింది, బాగు చేస్తుంది. కానీ గుణాలు పోవాలి.